ప్రస్తుతం మనతో పాటు మొహమ్మద్ కలీం గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. కలీం గారు, రోడ్ షోలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీరు మీ అంటే ఆ బాధ్యతలు భుజం మీద వేసుకొని ఆ జనాలు రావడం, ఆ క్రౌడ్ చూడడం చూస్తే బీఆర్ఎస్ గెలిచేసింది అనుకున్న తరుణంలో ఈరోజు జూబ్లీస్లో ఓటమి పాలు కావడం, తర్వాత జూబ్లీస్లో ఓటమి తోటి బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడడం ఏ విధంగా చూసుకోవచ్చు? ముందుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నాపై నమ్మకంతో చాలా పెద్ద బాధ్యతలు నాకు షేక్పేట్లో క్లస్టర్ 6 ఇన్ఛార్జ్గా, మైనార్టీ ఇన్ఛార్జ్గా, అలాగే రోడ్ షోస్ బాధ్యతలు, అంతేకాకుండా మళ్ళీ సోషల్ మీడియా పుట్ట విష్ణువర్ధన్ గారితో కలిసి బాధ్యతలు నాకు అప్పచెప్పడం, వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విషయానికి వస్తే రోడ్ షోలు కానివ్వండి, లేకపోతే గ్రౌండ్ క్యాంపెయిన్ కానివ్వండి, చాలా అద్భుతంగా పనిచేసినారు పిల్లలు. డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన క్యాడర్ కానివ్వండి, లీడర్స్ కానివ్వండి, ఎమ్మెల్యేస్ కానివ్వండి, స్టేట్ హెడ్స్ కానివ్వండి, గ్రౌండ్ క్యాడర్, బూత్ ఏజెంట్స్ వరకు కూడా అద్భుతంగా పనిచేసినారు. ఇక్కడ జరిగిన ఎలక్షన్స్ ధర్మానికి అధర్మానికి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి జరిగింది, కాంగ్రెస్ పార్టీ కాదు, ఒక అధర్మానికి జరిగింది. అది ఎందుకు అంటే మీకు తెలుసు, క్రితంసారి ఇప్పుడే నేను అదే మాట్లాడుతున్నాను. అజరుద్దీన్కి 16,000 ఓట్లు తక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ఏకంగా 95,000 ఓట్లు వచ్చినాయి, మాకు 75,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ బీజేపీ ఉంది, ప్లస్ ఇండిపెండెన్స్ ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఓట్లు ఒక 10-12,000 మీరు 10,000 అని చెప్పింది ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు మీరు లెక్కేసుకుంటే టోటల్ ఎక్కడికి వెళ్తుంది? 30,000 ఓట్ల పైచిలకు పోతుంది. అంటే మీ 20,000 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే నేను చెప్పేది ఏంటంటే అన్ని ప్రభుత్వ ఏజెన్సీలను మీరు కూడా తీసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, పార్టీల పరంగా ఎంఐఎం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వీళ్ళందరూ ఒక సైడ్ ఉండి మరోవైపు కేవలం బీఆర్ఎస్ ఉంది. 2 ఏళ్ల తర్వాత కూడా మేము అప్పుడు సాధించిన 80,000కు ఇప్పుడు 75,000 ఓట్లు. 75,000 ఓట్లే ఆ సౌండ్. రేవంత్ రెడ్డి అంతరాత్మకు తెలుసు ఆయన ఓడిపోయిందా గెలిచిండా అన్నది. సో మేము ఎక్కడా కూడా కొద్దిగా నారాజ్ అవ్వడం కానివ్వండి, బాధపడడం కానీ అస్సలే లేదు. ఇప్పుడు ఇంకా జోష్లో పనిచేస్తాం, ఎందుకంటే మాకు ఇంకా క్లారిటీ వచ్చింది. దిగినప్పుడు వీళ్ళు ఎట్లాంటి కుయుక్తులకు పాల్పడి, ఎట్లాంటి ఇది మన మొత్తం ఏజెన్సీస్ తీసుకొచ్చి ఏ లెవెల్లో దుర్వినియోగపరుస్తారని చెప్పేసి. సో మాకు ఇంకా క్లారిటీ ఉంది. ఇప్పుడు రాబోయేది కూడా సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఈ వారంలోపు ఒక వర్డిక్ట్ ఆర్డర్స్ రిలీజ్ చేసి ఉప ఎన్నికలు కూడా వస్తాయని నమ్ముతాం. అదే దమ్ముతో ఇప్పుడు రేవంత్ రెడ్డి జిహెచ్ఎంసీ కూడా టైంకి స్కెడ్యూల్ రిలీజ్ చేయాలి, జెడ్పీటీసీ ఎలక్షన్లు కూడా టైంకి రిలీజ్ చేయాలి, అలాగే ఈ ఉప ఎన్నికలు కూడా చేయాలి. అప్పుడు తెలుస్తుంది ఎవరేంటో అనేది. ఒక్క ఎలక్షన్కి ప్రభుత్వ యంత్రాంగం ఇంక్లూడింగ్ క్యాబినెట్స్, చీఫ్ మినిస్టర్ కనీసం ఒక నెల రోజులు గ్రౌండ్లో గడిపారంటే వాళ్ళకి ఎంత భయం అన్నది అజరుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే మాకు అర్థమైంది. ఆదరబాద్ర మీద మీరు ఏది మన కబ్రస్థాన్కి స్థలం కేటాయిస్తే మాకు అర్థమైంది. అంటే గవర్నమెంట్ ఒక ఫెయిలియర్ అని గవర్నమెంటే నిరూపించుకుంది, మేము నిరూపించాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నియోజకవర్గానికి ఇంత అపసోపాలు పడ్డారంటే తర్వాత వచ్చే 119 నియోజకవర్గాలకు ఒక సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతారు 100%. రానున్న ఎలక్షన్స్ లలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు క్షేత్రస్థాయిలో బూత్ కమిటీల నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి కమిటీల వరకు కూడా అతి త్వరలో మెంబర్షిప్ డ్రైవ్ తర్వాత వేసుకోబోతున్నారు. 100% మా క్లారిటీ మాకుంది. ఈ 2 ఏళ్ల వరకు మేము ఏం చేసాం, ఈ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మా పార్టీ పరంగా ఏం చేయాలి, తర్వాత మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఇయర్లో మేము ఎట్లా ప్రిపేర్ అవ్వాలన్నది చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు భయం వల్ల ఎవరికైనా ఉండాలి అంటే రేవంత్ రెడ్డికి ఉండాలి. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల నిర్మాణ పరంగా నువ్వు ఏం చెప్పలేవు. మా పార్టీని టార్గెట్ చేయగలుగుతావు అంతే తప్పించి, కేసీఆర్ గారిని టార్గెట్ చేయగలుగుతావు అంతే తప్పించి, పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా నువ్వు ఏం చేసినావు 24 నెలలు అంటే నువ్వు జీరో. సో ఇప్పుడు ఈ ఎలక్షన్కి నువ్వు డబ్బు, మంది బలం అన్ని ఏజెన్సీలో కూడా కట్టుకొని, డిపార్ట్మెంట్లను కూడా నువ్వు అంతా నీ స్థాయిలో పెట్టుకొని, ఇప్పుడే కేటీఆర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, హరీష్ రావు గారు. 16 ఓట్లు మంచిర్యాల నుంచి వచ్చి పడ్డాయి. మంచిర్యాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఓట్లు ఎలా వేశారు? ఇప్పుడు నేను ఉన్న క్లస్టర్ 6లో 60 బూత్ నంబర్ 63, 64, 65, 66లో ఒక 100 మంది 200 మంది తీసుకొచ్చి అపార్ట్మెంట్లో పైన వెయిట్ చేయించారు. అంటే 3:30 తర్వాత రిగ్గింగ్ చేయొచ్చు. మేము బయట నుంచి తాళం వేసాం. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక 13 ఏళ్ల పాప అల్ఫలా స్కూల్ బూత్ నంబర్ 66, 67లో 13 ఇయర్స్ పాప ఓటేస్తుంది. పోలీసులు చేయి పట్టుకొని లోపల పంపిస్తున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు తోచిన అన్నీ మీరు యూజ్ చేసుకున్నారు ఏజెన్సీస్ని, కానీ ప్రజాస్వామ్యంలో ధర్మం ఎప్పటికీ నిలబడుతుంది. ఈ ఒక్క ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పని అయిపోయింది అన్నవాడిని చెప్పుతో కొడతాను. నేను చెప్తున్నాను, మేము ఏంటన్నది మా సౌండ్ ఓటుతో చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఒక పని చేద్దాం సార్, మీరే ప్రూఫ్గా ఉండండి. ఇక్కడ ఒక చిన్న, ఇక్కడ కాదు, వాళ్ళ గాంధీ భవన్లోనే లేకపోతే సెక్రటేరియట్లోనే ప్రజా అభిప్రాయం బ్యాలెట్ బాక్స్ పెడదాం.
ప్రజా అభిప్రాయం బ్యాలెట్ బాక్స్ పెడదాం, ఓపెన్గా మీరు ఎవరు ఉండొద్దు అక్కడ, ప్రజలే వచ్చి అక్కడ వారి అభిప్రాయం ఎవరికి అగేన్స్ట్గా ఎవరికి ఫేవర్ ఏమని చెప్తాం, అప్పుడు దానికి ఒప్పుకోమని చెప్పండి రేవంత్ రెడ్డి.